హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చాలా చోట్ల తోటలు అన్నీ డ్యామేజ్ అయినాయండి. కానీ ఈ రైతు తోట చూస్తే ఎలాంటి మందు స్ప్రే చేయడం వల్ల ఇలా నీట్గా, అలాగనే ఇంత సైన్గా చిట్టాకుతో పూతలు పురుగు లేకుండా, అలాగనే నల్లి అటాక్ లేకుండా తోట ఇస్త్రీ చేసినట్టు ఇక్కడ నుంచి ప్లేట్ ఒక అన్నం తినే ప్లేట్ ఇస్త్రీ వేస్తే లెవెల్గా వెళ్ళిపోతుందండి. అంత లెవెల్గా వేయడం వల్ల ఈ రైతు ఎలాంటి మందు స్ప్రే చేశారని చెప్పేసి రైతు మాట్లాడే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు అన్నపూర్ణరావు. ఎక్కడండి? వైరా మండలం విప్పలమాడ గ్రామం అండి. డిస్ట్రిక్ట్ ఏమొస్తుంది? ఖమ్మం జిల్లా. మండలం వైరా మండలం. ఓకే. మీరు ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారండి? 2 ఎకరాలండి. మీరు వేసుకున్న వెరైటీ ఏమైనా ఇది అంటే తేజానా? మీరు ఏమైనా ఇవి వెంకీకి సంబంధించిందని మా బామ్మరిది ఒక మాట చెప్పారు. నాకు కూడా పెద్దగా తెలియదు. వేరే వెరైటీ వేసుకోవడం జరిగింది. అయితే మీరు ఇవన్నీ తేజ రకాలు వేసుకోవడం జరిగింది. అంటే ఎన్ని రోజుల క్రాప్ ఇది? ఇది మినిమం 90 రోజులు 100 రోజుల దగ్గరకు వస్తుంది. మీరు ఇంత నీట్ గా రావడానికి, అలాగనే పూతలో పురుగు లేదు, ఎర్ర నల్లి లేదు, అలాగనే ఇస్త్రీ అయినట్టు అయినది ఎలాంటి మందు స్ప్రే చేయడం వల్ల వచ్చింది మీకు? ఇవి మొన్న చూపండి. ఎలాంటిది ఏది అది? డైనమిక్ ఎక్స్ట్రా ఫ్లవర్. ఓకే. డైనమిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ మందు స్ప్రే చేయడం వల్ల మీరు ఇలాంటి ఫలితం అనిపించింది. మీరు దీనివల్ల ఏమేమి గమనించారు? మీరు దీని వల్ల మంచి షైనింగ్ గమనించాము. పండు పూత లేదు, పూత రాలిపోవటాలు గాని, పూతలో నల్లి గాని, మరి ఏదన్నా తెల్లదోమ టైప్ గాని. ఓకే. ప్రజెంట్ గా మందు స్ప్రే చేయడం ఈ మందు స్ప్రే చేయటం వల్ల ఇన్ని రకాల దోమలకి కానీ అన్నిటికీ పనిచేసినట్టు మేము రిజల్ట్ లో చూసాము. పూతల పురుగు పూతలో పురుగు కొట్టి దులిపి చూసాము. అసలు ఎక్కడైనా గానీ నల్లి రాలినట్టు గాని ఏమీ లేదండి. నల్లి లేదండి. వచ్చే షైనింగ్ ఏదైనా నల్లుంటే ఈ వచ్చే మొగి ముడుచుకొని గాని ఉంటది. ఇది ఇగురు కూడా ఫ్రెష్ గా మంచి నీట్ గా వస్తుంది. తోట అనేది మీకు చాలా మంచిగా షైనింగ్ రావడం అయితే జరిగింది. బాగా ఉంది. ఈ రైతులు అసలు మీరు ఏం చేస్తే తోట ఈ రేంజ్ కి వచ్చింది, ఎట్టొచ్చింది అని అంటే ఇదిగో మేము కొట్టిన మందులు ఇవి. కొట్ట ముందు ఎలా ఉండేది తోట? ఇవి కొట్టక ముందు అంత షైనింగ్ ఉండేది కాదు. కొంచెం ముడత ఆకులు, ఏదో బొబ్బ ఆకులు టైప్ గా అట్ట ఆకుపడుతుండేది. ఎక్స్ట్రా ఫ్లవర్ కొట్టడం పూత వచ్చిందా? పూత కూడా బాగానే అనిపిస్తుంది. పూత వచ్చింది. అలాగే పూతలో పురుగు లేదు, పూత రావటం లేదు. పురుగు పోయిందా? పురుగు పోయింది. సన్న పురుగు కూడా పోయింది. సన్న పురుగు కూడా క్లియర్ అయింది. ఈ డైనామిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ స్ప్రే చేయడం వల్ల పూతలో పురుగు పోయింది, ఎర్ర నల్లి పోయింది, అలాగే పచ్చదోమ తెల్లదోమ క్లియర్ అయింది. అలాగే ఎలాంటి పురుగు ఉన్నా క్లియర్ అయింది. ఈ తోటి రైతులు యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోవచ్చు అండి. బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు. మా ఊరు పక్కన లింగనపేట అనే గ్రామం ఉంది. వాళ్ళు నిన్న మా చేలు అరక దున్నేది వాళ్ళే.